మరి నువ్వెంత బాగున్నావు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సంఘం గురించి మాట్లాడుతున్నారు. ఒక సంఘం గురించి ఒక సంఘంతో మాట్లాడతాడు. ఆ సంఘం ఎలా ఉందో తెలుసా? ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, శిష్యులు ఎలా ఉన్నారు తెలుసా? మరి నువ్వెలా ఉన్నావు? దైవజనుడు ఒక సంఘంతో ఆ సంఘం మాట్లాడుతున్నాడు. ఏమండి, ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తితో మాట్లాడితే ఎంత కోపం వచ్చిందండి. ఆ వ్యక్తి గురించి నా దగ్గర చెప్పాక లేదా, ఆ వ్యక్తి గురించా నా దగ్గర టాపిక్ తీసుకురామాక, ఆ వ్యక్తి గురించా నాకు చెప్పాక కోపం వస్తుంది, ఆ వ్యక్తి గురించి అంటాం. దేవుడు బిడ్డలారా వినండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘం గురించి ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం తెరవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి మాట. అందరూ తీయండి, స్పష్టంగా చదవండి, నాకు అర్థమేదో వినిపించాలి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్తూ హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘమా వినండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘంతో గురించి మాట్లాడతారు. అదే సంఘమో తెలుసా? ఏ సంఘం అండి? మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘం గురించి ఏ సంఘంతో మాట్లాడతాడు? కొరింథీతో మాట్లాడతాడు. కొరింథీకి చెబుతున్నాడు. మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘానికి అంచండి ఒక కృప ఇచ్చాడు. అదే ఉందండి అక్కడ. ఆ కృపను గురించి మీకు తెలియకుండా తెలియజేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. అంటే మాసిదోనియా సంఘానికి ఒక కృప ఇచ్చేసాడంటండి. అంటే అక్కడున్న విశ్వాసులకి, అక్కడున్న దైవజనుడికి, అక్కడున్న పెద్దలకి, సంఘ పెద్దలకి, సంఘం ఉన్న పరిచారకులకి, సంఘం వింటున్నారా, సంఘం ఉన్న వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ దేవుడంటే ఒక కృప ఇచ్చాడంట. మాసిదోనియా సంఘానికి ఒక కృప ఇచ్చాడంట దేవుడు. ఆ కృప ఏంటి అని పౌలు గారు తెలియజేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏమండి, దేవుడు మన సంఘానికి ఆ కృప అనుగ్రహించుదురు గాక. సంఘం అంటే నీవు నేనే. ప్రభు, మీకు విషయం తెలుసా? రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో తెలుసా? ప్రభా, ఈ ఉదయం అంతా నీ కోసం బ్రతికే కృపను ఇవ్వండి అయ్యా. ఈ ఉదయం అంతా కావలసిన కృప ఇవ్వండి అయ్యా. ఉద్యోగి దినమంతా చేయడానికి మార్గాల్లో కాపుదల నీ కృప ఇవ్వండి ప్రభు. ప్రతిరోజు కృప కోసం వేడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మాసిదోనియా సంఘానికి ఒక కృప గిఫ్ట్ ఇచ్చేసాడంట. కృప అంటే గ్రేస్, ఒక గిఫ్ట్ ఇచ్చేసాడంట దేవుడు. కృప అనుగ్రహించాడంటే దేవుడు మాసిదోనియా సంఘానికి. ఈ వాక్యం వింటున్న దేవుడు బిడ్డలారా, మాసిదోనియా సంఘానికి అనుగ్రహించిన కృపే ఈ హౌస్ ఆఫ్ పెంతెకోస్తున్న మనందరికీ, ఈ సంఘంలో యవనస్తులు, విశ్వాసులు, శిష్యులు ప్రతి ఒక్కరికి నాతో సహా ఆ కృప మనందరం ఈ ఉదయం పొందుకొందుముగాక. ఆమేన్. అసలు ఏంటా కృప? చదువు మొదటి మాట. ఎలాగనగా, వారు అంటే ఎవరు? అలా చదవాలి. ఎలాగనగా, అది మాసిదోనియా సంఘము వారు బహుశ్రమల వలన శ్రమలో పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. సబ్బుల వల్ల గట్టిగా హల్లెలూయా. ఈ మాసిదోనియా సంఘానికి ఒక కృప ఏంటో తెలుసా? కృప శ్రమల్లో అత్యధికంగా సంతోషించారంట. స్తోత్రం కలుగుగాక. ఏమండి, సంఘాలు శ్రమలో సంతోషిస్తారా? ఏడుస్తారు? రమణగమ్మ గారు ఏడుస్తారు, దుఃఖపడతారు. కానీ ఈ సంఘంలో ఉన్న వ్యక్తులంటండి అత్యధికంగా సంతోషించారంట. ఎలా సంతోషించారంట? ఈ మాసిదోనియా సంఘం వాళ్ళు ఎంజాయ్ చేశారంటండి.
సంతోషించారంట. భర్త టాప్ అనుకుంటగానే ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం 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 అనిందంట ఆ సంఘం. మరి సంఘం అంటే ఎవరు? మనమే కదా, ఆ మాసంలో ఉన్న సంఘం. శ్రమలు వచ్చింది ఏంటండి? ఏంటని గారు శోధన వచ్చిందంట. బుద్ధిలో నుంచి పో అన్నాడంట. స్తోత్రం 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 అనిందంట ఆ సంఘం. శ్రమల్లో సంతోషించిందంట ఆ సంఘం. దేవుడు బిడ్డలారా వినండి, మొదటి మాట, మాసిదోనియ సంఘం అంట బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా శ్రమల్లో సంతోషించింది. మీకు మాట చెప్తున్నా వినండి. మీరు ఆదివారం వచ్చేటప్పుడు నిశ్చయించుకోండి. కొన్ని నిజంగా చెప్తున్నారు, అయ్యా మీ దైవజనుడి ద్వారా మీరు వస్తూ ప్రార్థన చేసుకుని వస్తారు. ప్రార్థన చేసుకోండి, అయ్యా మీ దైవజనుడి ద్వారా నాతో మాట్లాడండి. అదే నాకు కొన్ని కోట్ల రూపాయలు విలువైంది. అది కానీ మీరు అనుకొని వస్తారండి, దేవుడు మీతో మాట్లాడతారు. ఇంటికి వెళ్తాం మార్గం మంచి ఒక వ్యక్తి కంట అందరికి అద్భుతాలు జరిగిపోయినాయి. కొంతమంది జరిగేది అప్పుడే అనుకున్నా నిన్నే దేవుడు స్వస్థపరుస్తాను అనుకున్నా, నీకే జరుగుతాను అనుకున్నా, నాకే చేస్తాలే దేవుడు, మొన్న వచ్చావుగా అనుకుంటూ పోయిందంట. అదిగో కొంతమంది ఇక్కడ స్వస్థపరచబడతారు, కొంతమంది మార్గ మధ్యంలో వెళ్తూ ఉండగానే స్వస్థపరచు చెప్పేవులే ఆపయ్యా అన్నట్టు. నిజంగానేదండి, కొంతమంది అక్కడే ఏసీ ఉండగానే మందిరంలోనే స్వస్థపరచబడ్డారంట. ప్రార్థనతో ముగించుకొని అలాగే ఏసీ వెళ్ళిపోయారంట. వారు కూడా మార్గం మధ్యలో ఇంటికి వెళ్తూ 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 ఉండగానే శుద్ధిగా అయిపోయారంట. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలా ఖాళీగా వస్తారు, నిజంగా విశ్వాసంతోనండి, ప్రభా ఈ రోజు వాక్యంతో మాట్లాడు, చాలు ఈ రోజు వాక్యం పట్టుకొని వెళ్ళండి. నిజంగా ఈ రోజు వెళ్ళండి. మార్గ మధ్యలో వెళ్తూ ఉండగానే మీరు మీకు ఏమిగా స్వస్థత కావాలని స్వస్థత, విడుదల కావాల్సిన విడుదల, మీ ఆర్థిక పరిస్థితి అన్ని ప్రభు ఒక బ్రేక్ త్రూ జరిగిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం అంటండి బహు శ్రమలో సంతోషించాలంటండి. హల్లెలూయా. ఏమండి, మన శ్రమలో కృప రోజు ప్రభుని అడగాలి, ప్రభా శ్రమలో సంతోషించే కృపయ్యా. దేంట్లోనండి? ఇప్పుడు ప్రార్థన చేశామా? శ్రమను తీసే ఒత్తిడి తీసే పోరాటం తీసే కదా. శ్రమలో సంతోషించే కృప, శ్రమలో సంతోషించే కృప. బ్రహ్మాండైన శ్రమలో సంతోషించే కృప నాకు ఇవ్వయ్యా. చేతులు తడగండి, అయ్యా నాకు శ్రమలో శోధనలో సంతోషించే కృప ఇవ్వయ్యా. అడగండి చేతులెత్తి. ప్రభా నోరు తెరవండి అండి, ప్రభా నోరు తెరవయ్యాలి. చెరువులు కూర్చో నోరు తెరవి అడుగు, ప్రభా శ్రమలో శోధనలో సంతోషించే కృప. ఆమేన్. అప్పుడు శ్రమలో సంతోషి. పక్కనేమో అదే శోధన, నీకు అదే శోధన. ఆమెకు అంత హ్యాపీ ఉండింది, నువ్వెందుకు అంత నిరసించిపోతా, అన్ని కూలిపోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటా. అలాగా ఆమె శ్రమలో సంతోషి. ఆమెకేం పెద్ద ఏం వరం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. శ్రమలో సంతోషించే హల్లెలూయా. అది ఎవరు చూడండి, ఏమండి ఒక వ్యక్తిని ఇప్పుడు చంపకేసి లిన్సీని ఏంటంత లేడికి వచ్చి పక్కకి ఇంటికి వచ్చి దున్నపోతులాగా ఇంకొంత బుద్ధంత దూరపాకి వెళ్ళి చంపకి ఇలా ఒక్క మీద పీకాననుకో, వాక్యం మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంది. ఏంటి లిన్సీ ఎక్కడ ఆ గదిలో ఉన్నాడంటే ఎందుకని? శ్రమ వచ్చింది కదా. అది నిజమే తనుకో, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. హల్లెలూయా. శ్రమల్లో సంతోషించుతాం. అపోస్తుల కార్యాలు తెరవండి ఒకసారి. అసలు నా వాక్యం ఎటో చూడండి. అపోస్తుల కార్యాలు వాళ్ళు సంతోషించారంటే పురుషులు చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం
వాక్యం. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. ఎవరు వింటున్నారట? ఎవరు? ఖైదీలు వింటున్నారట. అసలు ఏం చేయాలి తెలుసా మీ స్టోరీ? మీకు తెలుసు. ఏం తెలుసు? పూతో దయ్యాన్ని ఎలగొట్టారు. అక్కడ ఎలగొట్టారు, మంచిదే. దయ్యాన్ని ఎలగొట్టే మంచిదా చెడా? అక్కడ చెడు అయ్యింది. ఇక్కడ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్ లో జరగట్లా. మంచి చేస్తే చెడు అవుతుందంట. పాస్టర్ గారు మంచి చెప్తుంటే ఆ రోజు కూడా అంతే మంచి చేశారంట. దయ్యం ఎలగొట్టారు, జైల్లో పడేశారు. ఖైదీలు వేసేసారు, కొట్టారు, తిట్టారు, దెబ్బ పట పట కొట్టారు, జైల్లో పడేశారు. అది ఏ రాత్రి తెలుసా? తెల్లవారుజామున కాదు, అందరు నిద్రపోతున్న మధ్యరాత్రి. అందరు నిద్రపోతున్నారంటే అలా అందరు నిద్రపోతుంటే మధ్యరాత్రిలో పౌలు పాట పాడుతున్నారంట. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా. శిక్షలు కొట్టరు ఆయన. సంగము ప్రార్థించగా సంఖ్యలో దిగిపోయేనే. సంగము ప్రార్థించగా సంఖ్యలో బ్రతకాయే. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. మా ఊరు ఎక్కువైపోతుంది, అప్పుడప్పుడు ఉద్యమం ఎక్కువైపోతుంది. ఏం చేస్తాం మరి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఖైదీలు వింటున్నారంటే ఏమండి? ఖైదీలు చూడాలి. వింటమేంటి? ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఇప్పుడేగా సిగ్గు లేదా, బుద్ధి లేదా? కుట్టారుగా, తిట్టారుగా. నిన్నేగా చెప్పే ప్రాంతానికి వెళ్ళొద్దు, నిన్నేగా తిట్టా, నిన్నేగా. దేవుడి మానేసి, బతి మానేసి, దేవుడి కార్యాలు మానేసి, శ్రమ వచ్చిందిగా మానేసి. ఏం చేశాడు దేవుడు? ఏం చూశాడు దేవుడు? నేను అంటాను, శ్రమ వచ్చిన తర్వాత శోధన వచ్చి ఇంకా ఎక్కువైపోయింది ఆరాధన. భక్తి ఎక్కువైంది, ఇంకా రోషం ఎక్కువైంది. హల్లెలూయా. పుట్టు మీద కారం చల్లేమనికి ఏమైంది? ఐస్ గడ్డ లాగా ఉంటుందా? ఎక్కువైంది మంట. సూపర్ ఫాస్ట్ లాగా వెళ్ళిపోతాయి. గోల్కొండ కంటే శాతం లాగా వెళ్ళిపోతాయి. అదే అండి కృప. రోజున కృప అంటే అదే. మరి ఈ పౌలు శ్రమలు ఆనందించారండి, శ్రమలు సంతోషించారు. నేను చెప్తున్న వినండి దేవుని బిడ్డలారా, నీకు వస్తున్న శ్రమలు వస్తాయి. రావని చెప్పను. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఏం చేయాలి తెలుసా? ఏడవటం కాదు, పొద్దుగూగులు. ఏం చేయాలి తెలుసా? ఆనందించగలగాలి. అదొక కృప. ఏ కృప? కృప. అలాగేమండి, మీరు అడగకపోతే దేవుడు ఎప్పుడు? వీళ్ళు ఒక మాట అన్నారు, మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు. పాస్టరా, పోస్టరా, గేస్టరా, ఎన్నెన్నో అంటారు. యాక్టరా అని మాకేమంటాయి పేర్లండి. ఎవరు కొంటాం? ఎందుకు 100 రకాలు తగులుతూ ఉంటారు కదా. మరి ఒక అంటున్నా, మీరు ఏమన్నా సంబంధాలు చూసి పెడతారంటుంది. మేము పెళ్లి పేరేమమ్మా అన్నా. మీరు సంబంధాలు చూడటానికి పాస్టర్ గారు ఉంది. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అట్లా ఆనందించగలగాలి. ఏమండి, దీన దశలో మనం ఆనందించగలగాలండి. మరి ఆ కృప రోజు అడగాలి. ప్రభా, ఆ కృప నాకు ఇవ్వండి. రోజు లెగటమేనంట. వాక్యం అంటుందండి, నువ్వు గుమ్మం తీయని కాచుకుంటుందంట. సమస్య అప్పులాగా. వాళ్ళు వస్తారు, అమ్మో వీళ్ళు వస్తారు, అమ్మో రేపు, అమ్మో చక్రవడ్డీ కట్టాలి, ఇవ్వండి డోకరి కట్టాలి, ఈఎంఐ కట్టాలి, అమ్మో అది కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, అప్పులు వస్తారు, అద్దరు వస్తారు, చెచ్చది కట్టాలి, ఇవన్నీ కట్టాలి. మరి మాకు ఉన్నాయి చాలా. అప్పుడు పాడుకోవటమే,
దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు పాడుకుంటే దేవుడు ఆతుడు కృపను వస్త్రం వేసేస్తాడు. ఇన్ని చెప్తున్నా నీకు చలం లేదా? ఇన్ని మాట్లాడేది చలం లేదా? మనిషివే నువ్వు. భర్త భార్య పెట్లు అమ్మ నన్ను కానీ ఆ కృప దేవుడు ఇస్తాడు. ఆ సంఘమే మాసిదోనియా సంఘం. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట గొంతు పెట్టండి. మూల వాక్యంలోకి వెళ్ళిపోతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చదువు. ఎంత అధ్యాయం వచ్చినో 2 వచ్చిందా? చదువు. మరియు ఎక్కడ నాకు కనపడలేదు. 2వ వచనం. 2 వచ్చిన మరియు వారు నిరుపేదలైనను 2 లేనాలండి ఇటు చూస్తున్నారు. ఓకే ఓకే ఓకే. మరియు వారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. మరియు వారు ఎవరు? ఇంతగా చెప్పా. మరియు మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘముల వారు దొరికారు. కానీ నిరుపేదలైనను అబ్బా వారి దాతృత్వము ఏ విస్తరించింది? ఇచ్చే మనసే వచ్చేసిందంట. వాళ్ళు ఎవరో తెలుసండి? నిరుపేదలు అంటే ఎవరు? పేదలే కాదు సార్, నిరుపేదలు. ఎప్పుడు చూసినా ఏమీ లేవండి, మా దగ్గర ఏముండండి. వాళ్ళు నిరుపేదలండి. తింటానికి లేదు నిరుపేదలు అంటే ఎవరు? రెండో మాట, మాసిదోనియా సంఘం వారంటే నిరుపేదలంట. నిరుపేదలైనను వారి దాతృత్వంలో ఏమండి పేదలు కాదు. నీ మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఇచ్చే విషయంలో బహుగా విస్తరించారటండి. హల్లెలూయా. మా దగ్గర లేవని ఉంటే ఇవ్వటానిక ఏంటి? దేవుడికి తెలియదు ఏముందని చెత్త మాటలు మాట్లాడదా? మీలాగా మాలాగా నాలాగా వింటున్నావా? వింటున్నారా? వినాలి అందరూ. ఆయన తీసేసుకుంటున్నారండి అన్ని. ఆయన తీసుకున్న కాదు. వాక్యం అంటుంది కైసరివి చెల్లించాలంట. దేవునికి చెల్లించాలి. ఇంటి పన్ను కట్టాలి. దేవుని పన్నుకు రాపేసి కరెంట్ బిల్లు కట్టుకుంటావు. ఇంట్లో కరెంట్ బిల్లు కట్టుకుంటావా? ఇంట్లో కరెంట్ బిల్లు కట్టకపోతే అమ్మో కరెంట్ పోయింది. మరి చర్చి కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నారు? చర్చి ఎవరు కడుతున్నారు? మరి ఒకసారి ఆలోచించాలి. వారు నిరుపేదలంత ఇచ్చే విషయం విస్తరించారంటండి మాసిదోనియా సంఘం వాళ్ళు. కాబట్టి మరి మనమండి విస్తరించే విషయం, వాళ్ళకి ఇచ్చే విషయం విస్తరించారట. ఆ కృప రెండో మాట, ఆ కృప కూడా దేవుడు ఇచ్చాడట. అయ్యా నాకు ఇచ్చే కృప ఇవ్వయ్యా. నీ దైవజనుడికి ప్రతి నెల నా చేతులు ఇచ్చే కృప ఇవ్వయ్యా. అసలు ఆ నోటు మాటలు వస్తున్నాయండి. మీకు ప్రార్థన చేసుకుంటారా మీరు? అసలు అయ్యా ప్రార్థన చేసుకుంటారా అసలు మీరు? అసలు మా దైవజనుడి చేతులు బలపరచమే కాదు అయ్యా, ప్రతి నెల నా దైవజనుడి చేతులు నా చేతులు బలపరచయ్యా. మా అమ్మలతో మా నాన్నతో తెలివయ్యా. ఏమండి మాసిదోనియా సంఘం పేదలు అంటండి, నిరుపేదలు అంటండి. కానీ ఏం జరిగిందో తెలుసా? వెనకడి దిగిన ఏ వెనకడు?
కూర్చున్న వెనకడికి ఇలా హల్లెలూయా. మీకు ఏసీ ఎక్కడ కూర్చుంటాడు తెలుసా మీకు? ఏసీ ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? ఎక్కడ ఎక్కడ చెప్పండి? ఏసీ అంట కానుక పెళ్లి దగ్గర కూర్చుంటాడంటే సార్ గారు, మణికంఠ గారు, లిజీ గారు అందరూ వేసుకుంటూ వెళ్ళారంట. ఒక ఆమె ఉన్నదంతా కలిగినంత వేసేసిందంట. ఆయన అక్కడే కూర్చొని చూస్తుందంట. ఏసీ సాక్షి చెప్పాడంటే ఏసయ్యా మీరు ఎప్పట్లో ఎవరన్నా ఇచ్చేస్తారు, ఆమె కొన్నదంతా ఇచ్చేసింది అంటే ఏసీ గారు తెలుసు. అక్కడ కూర్చున్న వాక్యం కానుక పెట్టి దగ్గర మరి ఏసీ కానుక మరి ఏసయ్యా మనుషుల్ని చూస్తాడా? అన్ని చూస్తాడా ఆయన? చూచుచున్న దేవుడు ఆయన. ఏ దేవుడండి? ప్రార్థన ఏ టోనీ గారు ప్రార్థన చేసేటప్పుడు చూస్తాడా చూడ? చెప్పండి. మందిరంకి వచ్చేటప్పుడు చూస్తాడా చూడ? తట్టకు వచ్చేటప్పుడు చూస్తాడా చూడ? జాబ్ నుంచి తీసేసిన దేవుడు చూస్తాడా చూడ? మరి నువ్వు ఫోన్ చూసేటప్పుడు దేవుడు చూడరా? చాటింగ్ చేసేటప్పుడు దేవుడు చూడరా? సినిమాలు చూసేటప్పుడు దేవుడు చూడరా? ఫ్రీ ఫైర్ చంపేసేటప్పుడు దేవుడు చూడరా? నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, చూస్తున్నావయ్యా, ఏం చూస్తాడు దేవుడు? నీకు అనుకూలం ఉంటే చూస్తాడా? నువ్వు రెండు కళ్ళు పెట్టుకొని సినిమాలో చూడ్డా? ఈ దీపం ఆ దీపం ఇంగ్లీష్ మ్యూజిక్లు పెట్టుకొని చక్కగా రీల్స్ పెట్టుకొని మొన్న ఒక ఇంటికి వెళ్ళి నేను ఇంటికి వేసరికి ఏదో పెద్ద షో పెట్టుకొని చూస్తున్నారు. అమ్మ అనుకోని నాకుంటూ పోయి నాకు 102 వచ్చే కింద దిగిపోయి పార్కి వచ్చేసా బాబాలు జన్మ వచ్చేసిన రాత్రి 102 ధర్మం బయట పెట్టుకొని రాజుగా తిరిగి వెళ్ళా మళ్ళీ సెల్ దిగించుకొని వచ్చే రాత్రి నాకు భయం వేసింది. అమ్మో ప్రైజ్ ది లార్డ్. అన్ని చూస్తాడు. అందుకే యేసు గారు రాశారు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమారు సుమములైన నీ నేత్రాలం కృత్యము. అందరినీ చూస్తాడు, పిచ్చగానే చూస్తాడు, కాళ్ళతో కాలేసుకుని చూస్తాడు, మందిరం కూర్చొని చూస్తాడు, నన్ను చూస్తాడు. నువ్వు ఫోన్ పడినప్పుడు ఇన్స్టాగ్రామ్ చాటింగ్లు ఈటింగ్లు అన్ని కూడా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్ళలేవు. హైదరాబాద్ వెళ్ళా అన్న చూడ్డా? ఎక్కడికి వెళ్ళా చూస్తాడండి. ఎనపెట్లో దాక్కున్నాడండి. ఎవరు? పారిపోయి ఎనపెట్లు డ్రమ్ పెట్లో దాక్కున్నాడండి. ఎవరు? ఎవరండి? ఎవరు? మీకు తెలిస్తే ఇంకే మోషే. దేవుడు ఎలాగంటే నువ్వు నేలలో పొరవ మామూలు ఎనపెట్టిన చొప్పిలో దాక్కున్నాడంట. ఎక్కడున్నాడు కూడా లాగాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడని తెలుసు. మొదటి మాట ఏంటండి? శ్రమలో సంతోషించాలి. రెండో మాట నిరూపణ కలిగించావండి. నువ్వు అర్జెంటుగా లేచి, చాలా ఉన్నాయి ఇక్కడ బైబిల్ చెప్తున్నా, చాలా ఉన్నాయి. అర్జెంటుగా అర్జెంట్ లేచి పేద విధవురాలు ఒక ఆమె ఉంది. ఎవరామా? ఆమె లైన్లో ఉంది. మీరు వాళ్ళు వెనకేసుకు రావద్దు ఇక. హల్లెలూయా. ఆమె లైన్లో అంటుంటారు పేద విధవరాలు. అదిగో ఆమెను పోషించింది అన్నారు. ఆమె అసలు ఎవరో విధవరాలండి, భర్తను కోల్పోయింది. వెళ్ళాడండి, కట్లు ఏరుకుంటా ఉందంట. దేవుడు చెప్పాడు, కొంచెం నీళ్ళు అడిగాడు. నీళ్ళే కదని అలానే వస్తున్న ఒక అప్పాన్ని తీసుకుంటున్నాను, ఒక చపాతి తీసుకుంటున్నాను. అప్పుడు కూడా ఒక మాట,
ఇది తిని నా కొడుకు నేను చచ్చిపోదాం అనుకున్నావయ్యా. ఈ మొండోడు ఏమంటే నాలాంటి ఓడిస్తాడు, నువ్వు సాగు నాకు పెట్టి అంటాడు. సాగు నువ్వు ఈ వెధవలకి చంపద నాకు గుర్తు అనిపించేది. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఇది తిని నా కొడుకుని చచ్చిపోదాం అనుకుంటున్నావు. ఎంత కృతజ్ఞత వ్యక్తి, ఎంత మూర్ఖుడు పాస్టర్ వచ్చి. అందుకే మీ సంఘం రాబుద్దిగా అట్లా, ఫోన్ కూడా నాకు అందుకే చేయబుద్దిగా అట్లా. ఎంత ఇష్టంటూ ఎక్కడే చూడాలి బాబు. వాక్యంలో ఉందండి, చదవండి. ఎందుకు చెప్పి సెలవు తీసుకున్నాను చెప్పలేదు. చూడండి చదవండి, ఎక్కడది మీకు దొరికిందిగా చూడండి. ఈ వాక్యం మీకు అన్నీ దొరికింది తొందరగా. పాస్టర్ చెప్తారండి, మీకు ఇష్టం కదా. మొదటి రాజులు 17వ అధ్యాయం 10వ వచనం. పురుషులు చదవండి. ఇంకా దొరకలు ఎదుగుతున్నారు కాగితాలండి, LIC కాగితాలు త్వరగా తీయు. 17వ అధ్యాయం 10వ వాక్యం. మొదటి కొరింథీనా పేతురా? మొదటి రాజులు. చదువయ్యా. అందుకు అతడు లేచి సారేపోతునకు పోయి పట్టణము గమని యొద్దకు రాగా ఒక పేద విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచు చూచి ఆమెను కమ్ హియర్ పిలిచి ముందేమన్నాడమ్మా, తాగడానికి ఏమన్నా ఒక స్థలం నీళ్ళుంటి అమ్మ అన్నాడట. నాకు తీసుకుని రమ్ము. వేడుకుంటున్నాను. పోయి బాబోయ్ తిరిగెట్టి వెళ్తున్నా అన్నగారికి. అమ్మ నీళ్లు తేడానికి వెళ్తున్నాడు తల్లిగారు. ఇస్సాకు గారు నీళ్లు తేబోచుండగా ఇక ఎల్లపోతుందంటే మళ్ళా పిలిచి అంటాడు, అమ్మ కదా మా తల్లి కదా, నాకు ఒక రొట్టె ముక్కను తీసుకొని రమ్మని చెప్తుంది. అప్పుడు ఆమె ఏమంటుంది, ఓటేసి చెబుతున్నా విను, యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పొల్లులు ఏరిటగా వచ్చేది. అప్పుడు ఈ మహానుభావుడు నాలాటోడు ఏమంటున్నాడు, అప్పుడు ఏది ఆమె ఏమనంటున్నాడు, భయపడమని అన్నాగా, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి తీసుకొని రమ్ము, తర్వాత చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఆ సమస్య నీ అమ్మాయిలు నీ ఇద్దరు భర్తలు నేను అట్లా పాస్టర్ గారు అమ్మా ఎందుకోలే పొద్దుగులు ఏం మాటే అది దాన్ని ఏమంటారు, స్వార్థం కొమ్ము మీదంటారు కదా. నువ్వు చెప్పిందే దగ్గర మూర్ఖం చూడ అంటారు చూడండి. నువ్వు చెప్పింది ఏమో తిని చచ్చిపోదాం అనుకున్నావయ్యా, ఇంకా మళ్ళా అంటావేంటి? లేదయ్యా మళ్ళా అంటున్నాడు. మొదటిదే నాకు ఏమంటున్నాడు, తినిదే మాక మళ్ళా షాపులు తెచ్చుకుంటేమో జాగ్రత్త, మొదలు తీసుకురా అంటాడు. బాబా లేదు అసలు ఏ ప్రార్థన పోయింది, పెట్టు అప్పుడు మా పెట్టు గట్ట జాగించుకుంటుంది. కాబట్టి నిజంగా విధంగా దైవజనుడు చెప్పిందంటే హల్లెలూయా. ఏం జరిగిందో చూడండి. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డెలో ఉన్న నూనె అయిపోదు. హల్లెలూయా. తొట్టిలో ఏమైపోదా, గుడ్డెలో ఏమైపోదా, తక్కువ కాలేదంటే మొత్తానే ఉందంటే. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఇది? ఏలియా రాజు పక్కన పెట్టు.
ఇచ్చిన తర్వాత ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఇచ్చిన తర్వాత? మొదటిది కాదు, ఇక లేదిక, ఇది ఉంటే నీకు లేదిక, ఇది ఒక్కటే ఉంది, ఇది నీకిస్తే నాకేంటి, ఇవి 2000 కడితే మరి నాకేంటి, కరెంటు బిల్లు తీసేస్తాడు కదా ఆయన ఏమన్నాడంటే, అది ఇచ్చి చూడు దీవించబడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆమె బాగానే చెప్తారు, ఇక్కడ బయటికి చూపించాలి మీ పెద్దరాళ్ళ క్రియలు. చేతో రాక డబ్బులు కనపడం కాదు, ఇంటెద్దులు అవి ఇవి ఈ గుర్తు వస్తాయి, ఈ గుర్తుకు రావు మనకి. ప్రైజ్ ది లార్డ్. డబ్బులు రాగానే దానికట్ట దీనికట్ట దానికట్ట తల్లిగారు ఉంది. మొన్న పింఛను చెప్పొద్దని సందర్భంగా చెప్తున్నాను. పింఛన్ ఇంకా రేపు ఆదివారం అంటే పోయినలేదు, మొన్న దగ్గర ఈ నెల ఆఖరి 28 పోయిన నెల తెల్లంతా 1వ తారీఖు, 1వ తారీఖు ఆదివారం వచ్చిందంట. శనివారం పాస్టర్ గారికి ఎక్కడ ఉన్నాడు అంది. అమ్మాయి ఎక్కడ ఇంట్లో ఉన్నానమ్మా, ఒకసారి రెండే ప్రార్థన చేతులు కానీ అంది. దశవర్ధన కూడా చెప్పదు ముందు అమ్మ. చూడండి అంత ఆశీర్వాదం. ప్రార్థన చేయని పాస్టర్ ప్రార్థన చేసి దశమం ఇచ్చింది 500. ఏంటమ్మా అప్పుడు ఇచ్చేసారు? అప్పుడు ఇచ్చేదా? అప్పుడు నీ పనే బాగుందిగా బాబు అనుకున్నా. చూడండి క్రమం మొదటిది ఇచ్చేస్తుంది, అందుకే ఆమె అంత ఆరోగ్యంగా ఉంది. ఆమె ఏ టాబ్లెట్లు ఏవేవి జాంతరం ఏనే చెప్పుకో కొత్తలో దేవుని వాక్కు. మరి ఇంటికి వెళ్ళగానే మొన్న అంటుంది ఆమె మీలాగా మొత్తం రాసేసుకోదు, షార్ట్ కట్ లో రాసిందంట ఆమె. అది నేను చెప్తుంది నిజం. ఇప్పుడు ఒక మాట చెప్పు, రాసిన పత్రిక 8వ చదవకు, ఎందుకు పెట్టి పక్కన డాష్ పెట్టి కోని పెట్టేసింది. ఎందుకమ్మా అంటే, అమ్మ మళ్ళీ మీరు ఇంకేమైనా మాట చెప్తే మిస్ అయిపోతానేమో కదా, ఆ ఫిలింగ్ ద బ్లాక్స్ ఇంటికి రాసుకుంటానంట అంటారు. అన్నావు లేదా? అవన్నీ చెప్తాను, నేను సొంత మాట చెప్పట్లేదు. ఆ కృప ఆమె 70 వచ్చిన కృప మన సిగ్గురాట ఇంకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కృపని దేవుడు ఇవ్వాలి. తొట్టులు ఏమైపోలా, పిండైపోలా, బుడ్డిలో నూనె అయిపోలేదండి. చూసారండి, ఎప్పుడు తెలుసా? ఆ ఉన్న దాంట్లోనండి. ఏమండి ఉంటే ఎవరు నమ్మగలరు? ఒకరు గుర్తుంచుకోండి, నీకు ఉదయం దైవ జీవితం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. ఉంటే ఎవరు నమ్మగలరు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు లేదు, ఇది ఆయనకి ఇచ్చేస్తే మరి నాకేంటండి, ఆయనకి ఇచ్చేస్తే నాకేంటి మరి? ఆయన అడిగాడు, నిజంగా విశ్వాసం లేదు, ఆయన అడిగాడండి. మాకు తినకపోయినా అది దేవుడు చూశాడండి. అది చూసి దేవుడండి ఏమండి ఒక్కడి తిని చచ్చిపోదాం అనుకుందండి. భూమి మీద వర్షం కురిసేంత వరకు అండి పిండి అయిపోలేదండి, నూనె అయిపోలేదండి. హల్లెలూయా. దేవుడు తెలుసుకుంటే అలా పట్టింది. వాళ్ళ అబ్బాయిలు మనం అందరూ అడుగుతామంటారు, నీ ఆస్తి ఇదేనా అంటారంట. మా ఇంటికి వెళ్ళండి, ఎన్ని పుస్తకాలు రాస్తా ఉంటారు తల్లి గారు. ఆస్తి ఇదే, ఇంకేం ఆస్తి లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు ఆస్తి, ఇంకే ఆస్తి లేదు మనకి. మనకు ఆస్తి ఏదేమో లేదేక మనకి. ఆస్తి అదేనండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఎలా జీవించాలో తెలుసండి? దేవుని కోసం ఒక రోషంగా బ్రతకాలి. ನಮ್ಮ తల్లి గారు విశ్వాసం వచ్చారు. ఒక రోషంగా ప్రభు కోసం మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చేయగా నీ శ్రమలలో Yeah.
మాట ఏంటంటే శ్రమలో సంతోషించారు, శ్రమలో ఆనందించారు, శ్రమలో నిరుత్సాహపడ్డారు. రెండో మాట, వారు నిరుపేదలైనను విస్తరించింది. మీరు మాట చెప్పరండి, మీరు ఆశీర్వాదం ఎక్కడ పోగొట్టుకుంటో తెలుసండి, ఇచ్చే విషయం దగ్గర. నిజం. రూపాయలు వచ్చినా, 200 రూపాయలు వచ్చినా, 10 రూపాయలు వచ్చినా తీయాలి మనం. దేవుడి సొమ్మంటే మనం తినకూడదు. దేవునికి చెల్లించేసేయాలి మనం. దేవునికి ప్రభుకి చెల్లించేసేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవి ఇచ్చిందండి దేవుడి. తర్వాత ఒకసారి చదవండి ఇంకో మాట. ప్రభు చిత్తం అయితే ముగించుకున్నాం. ఈ కృప విషయంలోను ఎన్నో వచ్చిందమ్మా? మూడో వచ్చింది. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలో పరిచర్యలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కంటే సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధుల కొరకు పాలు పొందు పరిచయం మనపూర్వకం చేశారండి. పరిశుద్ధుడికి పరిచయం చేసే విషయంలో అంటే మనపూర్వకం ఇష్టపూర్వకం చేయాలి పరిచయం. నీ కాంపౌండ్ ఎంత బరుంటుంది, మళ్ళీ మొన్న వర్షాలు పడి అవి చెత్త ఎంత చూడండి ఒకసారి ఇవి పెట్టించుకున్నారు. మీరు ఇది తీసి కొంచెం ఉతకటం, ఇది కొంచెం వెనకాల ఇవి చేయటం, కొంచెం ఈ క్లాత్ కొంచెం తోడవటం, కొంచెం కడగటం. ఎన్ని నెలలు మందిరం కడగండి. ఆడవాళ్ళు లేరు, ఆడకు లేదని చెప్తున్నాను. అందుకని పోయిన వాళ్ళు కూడా చెప్పాను, లైవ్లో కూడా చెప్తున్నాను. అందుకనే మా సంఘంలో అవసరమే ఆడవాళ్ళు లేరు, అందరూ మగవాళ్ళే ఉన్నారు. నిజం, మీకు సిగ్గు రావాలి మీకు. మరి మీరు ఎట్లా పెట్టుకుంటారేమో. మరి మోసం జరిపి ఉరుపుదామే మాస్టర్ గారితో సందర్భం పెట్టుకునే మీరు ఆలోచన రాదు, మీరు అప్పగించుకోలేరా? మగోళ్ళే మనుషుల దగ్గరికి లేరు, మగోళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. సిగ్గు రావాలండి మీకు. మూడో మాట, ఒక కృప వచ్చేసిందండి. ఏంటో కృప? పరిశుద్ధులకు పరిచర్య విషయంలో మనోపూర్వకం చేసేవంటారు. తర్వాత చదవండి, ముందుకెళ్ళిపోదు త్వరగా. మూసేస్తున్నారు ఏంటండి? అప్పుడు 5వ వచనం, ఇదియు గాక మొదట ప్రభువుకి దేవుని చిత్తము వలన మాకునంటే సంఘానికి దైవజనుడికి మాకును తమను తామే అప్పగించుకొని ఎంతగా చేయరని. ఇంకా చాలా ప్రభు చిత్తం అయితే కనుక ఇంకా తర్వాత వారు మాట్లాడుతున్నారు. అంతేనా? ఊపేస్తున్నారు అప్పుడే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మొదట మాకును మొదట దేవునికి దేవుని చిత్తమునకును అప్పగించుకుంటారంట. ఎవరు? మాసిదోనియ సంఘం అంటండి. అది కష్టమైన మొదట దేవునికి, దేవుని చిత్తానికి, దైవజనుడికి అప్పగించేస్తున్నారు. ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదా? కష్టమే. దేవుని చిత్తానికి అప్పగించేస్తున్నారు. కాబట్టి దేవుని చిత్తాన్ని పూర్తిగా అప్పగించుకున్న సంఘం అంటే మాసిదోనియ సంఘం. ఈ మాసిదోనియకి ఇచ్చిన కృప నాకు ఇవ్వయ్యా. ఈ మాసిదోనియకి ఇచ్చిన కృప నాకు ఇవ్వు ప్రభువా. దేవుని చిత్తానికి నేను అప్పగించుకోవాలి. శ్రమలో సంతోషించాలి. ఇచ్చే విషయంలో నేను విస్తరించాలి. పరిచయం చేసే మనపూర్వకంగా, హృదయపూర్వకంగా నేను ముందుకెళ్ళాలి. అయ్యా, అట్టి నాకు ఆ కృప ఇవ్వండి. మోకరించండి. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. మోకరించండి అందరం. ప్రభా,